జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఓర్చుకోవడం, నేర్చుకోవడం, సర్దుకుపోవడం, సరిదిద్దుకోవడం తెలిసిన వారికి జీవితం ఎప్పుడూ అందంగా, ఆనందంగానే కనిపిస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళపక్షం జూలై 10, 2026, శుక్రవారం. తిథి దశమి ఉదయం 8:16 వరకు, తదుపరి ఏకాదశి తెల్లవారుజామున 5:22 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం భరణి మధ్యాహ్నం 1:15 వరకు, తదుపరి కృతిక. యోగము ధృతి ఉదయం 7:15 వరకు, తదుపరి శూలము. కరణం విష్టి ఉదయం 8:16 వరకు, తదుపరి భవ. సాయంత్రం 6:53 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం రాత్రి 2:06, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:30. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. యమగండం మధ్యాహ్నం 3:29 నుండి 5:07 వరకు. గుళిక కాలం ఉదయం 7:19 నుండి 8:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:10 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:39 నుండి 1:31 వరకు. వర్జము రాత్రి 12:09 నుండి 1:36 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 8:47 నుండి 10:16 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 4:57 వరకు. శుభ గడియలు ఉదయం 5:41 నుండి 6:13 వరకు. తిరిగి ఉదయం 9:10 నుండి 10:30 వరకు. జూలై 10, శుక్రవారం. ఈ రోజు యోగిని ఏకాదశి కారణంగా భక్తి, ఉపవాసం, విష్ణు పూజలకు మంచి రోజు. కానీ ఈ రోజు ఉన్న నక్షత్రాలు భరణి, కృతిక రెండూ కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. అందువలన పెద్ద శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా కనిపించడం లేదు. అంతేకాకుండా ఈ రోజు ఏకాదశి క్షయతిథి కూడా అవుతుంది. పంచాంగం ప్రకారం క్షయతిథులు కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ముఖ్యమైన పనులు ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 6:44 వరకు మేష రాశిలోను, తదుపరి వృషభ రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 6:44 వరకు కన్యా రాశి వారికి, తదుపరి తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 6:44 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. రఘువు కొడుకు పేరు ప్రవృద్ధుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ప్రవృద్ధుడు కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. యోగిని ఏకాదశి. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు.
ఈ వ్రతం ఆచరించడం వలన సమస్త రోగాలతో పాటు దీర్ఘకాల రోగాలు పటాపంచలవుతాయని నమ్మకం. జాతీయ చేపల దినోత్సవం. భారత తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వరి గారి జయంతి. తెలుగు సినీ నటులు కోటా శ్రీనివాసరావు గారి జయంతి. లిటిల్ మాస్టర్ గా పేరొందిన భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు సునీల్ గవాస్కర్ గారి పుట్టినరోజు. అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న లక్ష్మీ ప్రసన్న గారికి మన అందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 10 శుక్రవారం. దిన ఫలాలు. ఒక్క మాటలో మేష రాశి ప్రశంసలు అందుకుంటారు. వృషభ రాశి తీపి కబురు వింటారు. మిథున రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కర్కాటక రాశి మంచి మనసును చాటుకుంటారు. సింహ రాశి ప్రశాంతంగా గడుపుతారు. కన్యా రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. తులా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. ధనుస్సు రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. మకర రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కుంభరాశి అంతా మంచే జరుగుతుంది. మీన రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడవచ్చు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching. This is Deepthi.